నమస్తే. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి ఆదివారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి మరింత తీవ్రంగానే ఆయనకు బెదిరింపులు రావడం గమనార్హం. ఎక్కడున్నా నిన్ను నువ్వు రక్షించుకోలేవు అంటూ ఆ ఫోన్ సారాంశం. అంతేకాదు, మావోయిస్టులు 5 బృందాలుగా ఏర్పడి నీ కోసం వెతుకుతున్నారు, నిన్ను లేపేయడం ఖాయమని ఫోన్స్ వచ్చాయి. అక్కడితో కూడా ఆగలేదు. తమ ఫోన్లను ట్రేస్ చేయలేరు అని కుండబద్దలు కొట్టారు. ఈ పరిణామాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘునందరావు ఉలిక్కిపడ్డారు. ఆ వెంటనే ఆయన మరోసారి డీజీపీకి ఫిర్యాదు చేశారు. కాగా ఈ నెల 23న అంటే కొద్ది రోజుల క్రిందటే ఆయనకు బెదిరింపు ఫోన్ వచ్చింది. ఆయన పిఏ ఫోన్ ఎత్తగానే లేపేస్తామంటూ అవతలి వ్యక్తులు హెచ్చరించారు. దీనికి మావోయిస్టుల పేరు వాడుకున్నారు. అప్పట్లో సంచలనం రేపిన ఈ వ్యవహారంతో పోలీసులు రఘునందన్ రావుకు సెక్యూరిటీ కల్పించారు. ఎస్కాట్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఇంతలోనే మళ్లీ కాల్ రావడం, మరోసారి మావోయిస్టులు 5 బృందాలను ఏర్పాటు చేశారు అని చెప్పడం ద్వారా హెచ్చరికలు పంపారు. అయితే ప్రస్తుతం మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ జరుగుతున్న కార్యక్రమంలో అసలు ఎక్కడా మావోయిస్టుల అలికిడి లేదు. పైగా అంత ధైర్యంగా ఒక ఎంపీకి ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి మావోయిస్టులు ఫోన్లు చేయాలి అనుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే పక్కనున్నారు. ఆయనను వదిలేసి రఘునందన్కు ఫోన్ చేయడం ఏంటి? ఇదే ఇప్పుడు పోలీసులను కూడా కలవరపెడుతున్న విషయం. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమై ఉంటుంది అని బీజేపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రఘునందన్ రావు ప్రత్యర్థులు లేదా ఆయనపై కక్షగట్టిన వారు ఇలా చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. దీంతో పోలీసులు మావోయిస్టు అనే మాటే లేదు అని, వేరే కారణం అయ్యుంటుంది అని సందేహాలు వ్యక్తం చేస్తూ ఆ దిశగా దృష్టి పెట్టారు. మరేం తేలుతుందో చూడాలి.